మనమే సాక్ష్యంగా లోకంలో అయితే మారుమనసు పొందిన తర్వాత చేయాల్సిన పని బాప్తీసం. కానీ ఈ రోజుల్లో చాలా మంది మారుమనసు పొందకుండానే బాప్తీసం పడుతున్నారు. నేను కూడా అలా చేశాను. 15 ఏళ్ల వయసులో నేను కూడా బాప్తీసం పడ్డాను. కానీ నాకు మారుమనసు లేదు. ఏ పాపాన్ని నేను విడిచిపెట్టలేదు. అసలు పశ్చాత్తాపం అనేది నాకు తెలియదు. బాప్తీసం పొందేశాను, క్రైస్తవుడు అయిపోయాను అనుకున్నాను. ఎక్కడ మార్పు లేదు నా జీవితంలో. దేవుని మహాకృప ఏంటంటే ఆయన దయ నా మీద ఉంది కాబట్టి బాప్తీసం పొందిన 15 సంవత్సరాలకి మారు మనసు పొందిన కృప అవకాశం నాకు ఇచ్చారు. దేవుని స్తోత్రం. అలాగే అందరికీ దొరుకుతుందని మనం చెప్పలేము. అర్థమవుతుందండి. అంటే ముందుది వెనకది ముందుకు వచ్చింది. మొగలోకి వెళ్ళినాక మళ్ళీ మొగలోకి వెళ్ళినట్టయితే నా బతుకు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ గమనించాలి. ఒకటి, మనం ఆశపడి ఆయనతో సహవాసం చేయాలి. రెండవదిగా ఏం చేయాలి? మారు మనసు పొందిన వాళ్ళని ప్రార్థన చేయాలి. మూడవదిగా యేసుక్రీస్తు నామం అని అక్కడ రాయబడింది. దాన్ని చాలా మంది కాంట్రవర్సీ చేస్తున్నారు, వివాదాస్పదంగా చేస్తున్నారు. పేతురు ప్రాముఖ్యంగా యేసునామం అనే మాట వాడడానికి కారణం ఏంటంటే ఆయన యూదులకి మాట చెప్పాడు. యూదుల మధ్య ఈ వాక్యం ప్రకటించబడతా ఉంది. యూదులకి తండ్రి అయిన దేవుడు తెలుసు, అది కుమారుడైన యేసుక్రీస్తు వారు ఇంకా అంగీకరించలేదు. ఈనాటికి యూదుల్లో చాలా మంది యేసుక్రీస్తు దేవుడు అందరూ ప్రవక్త అంటారు. ఇశ్రాయేలు తెలుసా మీకు? యేసుక్రీస్తుని ఎలా అంటారు? ప్రవక్త. కానీ యేసే రక్షకుడు, యేసే దేవుడు అని అపోస్తలులు ప్రకటించారు. కానీ చాలా మంది నమ్మలేదు. కాబట్టి యేసును అక్కడ ప్రధానంగా చూపిస్తూ యేసుక్రీస్తు అనే నామము చాలా అమూల్యమైంది, శ్రేష్టమైంది, దాని మూలంగానే సంపూర్ణ రక్షణ దొరుకుద్ది, పరలోకానికి ఆయనే మార్గం అని ప్రకటించడం గాను ఆయన యేసుక్రీస్తును ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చింది. లేకపోతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందుడి. నేను మీకు తెలుసు అనుకోండి, నేను చాలా పరిచయం నీకు, నేను అప్పుడప్పుడు మీ మధ్యకు వస్తున్నాను. ఇప్పుడు పాస్టర్ గారు నా గురించి మరలా మీకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు మా అబ్బాయి ఎవరో మీకు తెలియదండి. మా అబ్బాయి కొత్తగా వచ్చాడు వాకింగ్ చెప్పడానికి. అప్పుడు పాస్టర్ గారు ఆయన ఎవరో మీకు తెలియజేయాలి కదా. అప్పుడు ఏమంటారంటే ఈ అబ్బాయి నోవాహు వకల్ కుమార్ గారి అబ్బాయి అని ఏం చేయాలి? పరిచయం చేయాలి. ఇప్పుడు యూదులకి యెహోవా దేవుడి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారు యెహోవా దేవుడని వారు నమ్ముతున్నారు. ఎంత నమ్మకమో తెలుసా? ఆయన చాలా పవిత్రమైన వాడు అని ఆయన పేరును ఉచ్చరించడానికి కూడా వారు భయపడేవారు. పవిత్రమైనటువంటి వాడు. అంతేకాదు యూదులు ఎవరికి వారు తమకు బైబిల్ రాసుకుంటారు. ఆ బైబిల్ రాసుకున్నప్పుడు దేవుడు కూర్చున్న యెహోవా ఎలోహీం అనే మాట రాసినప్పుడు అంటండి, ఆ ఎలోహీం అనే మాట రాసిన తర్వాత ఆ పెన్ను ఏం చేస్తారు? పాలిగిరిచేస్తారు. ఇక మరలా ఆ పెన్నుని ఉపయోగిస్తారు. అంతేకాదు వారు వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత మరలా మొదలు పెడతారు. ఎన్నిసార్లు యెహోవా దేవుని గురించి రాయాల్సి వచ్చిందో అన్నిసార్లు పెన్ను చేస్తారు. మళ్ళీ ఉపయోగిస్తారు. అన్నిసార్లు వాళ్ళు స్నానం చేస్తారు. అంత పవిత్రమైన భక్తి వారికి ఎవరి మీదంటే తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా. అందుకనే మరి పౌలు సౌలులో ఉన్నప్పుడు ఎంత అత్యంత ఉగ్రత కలిగిన వాడే యేసుక్రీస్తు మార్గంలో ఉన్న వారిని చంపడానికి కూడా ప్రయత్నం చేయడానికి కారణం అని తెలుసు. తండ్రి అయిన దేవుని యందు వారికి అపరిమితమైన ప్రేమ, అపరిమితమైన భక్తి. అయితే అక్కడ సరిపోలేదు, యేసును కూడా పరిచయం చేయాల్సి వచ్చింది. కాబట్టి యేసు నామమున అన్నారు. అక్కడ మనకైతే అన్నిజనులు మనకి దేవుడు తండ్రి అయిన యెహోవా తెలుసా? తెలీదు. కుమారుడు యేసుక్రీస్తు తెలుసా?
తెలియదు. పరిశుద్ధాత్ముడైనటువంటి ఆదరణ మనకు